రామాయణం అపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సమస్తమైన ఆపదలను అరిష్టాలను తొలగించేవాడు, సమస్తమైన సుగుణ సంపదలను ప్రసాదించేవాడు, యావత్ విశ్వానికి ఆనందాన్నిచ్చేవాడు అయిన శ్రీరాముడికి మళ్లీ మళ్లీ నేను నమస్కరిస్తున్నాను. కవిత్వమనే వృక్షంపై కూర్చొని రామ రామ అని మధురంగా మధురాక్షరాలతో కూస్తున్న కోయిల లాంటి వాల్మీకి మహర్షికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. పూర్వం కోసల దేశానికి రాజధాని అయోధ్య. దానిని స్వయంభూ మను నిర్మించాడని చెప్తారు. తర్వాత ఆయన కుమారుడు ఇక్ష్వాకు, అనరణ్యుడు, త్రిసదస్యు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, రఘువు, అజుడు, దశరథుడు, తర్వాత శ్రీరాముడు ఆ రాజ్యాన్ని పాలించిన రాజులు. కోసల దేశం ఉత్తర భారతదేశంలో గంగానదీ తీరంపై ఉన్న రాజ్యం. ఎంతో శక్తివంతమైన ధనిక రాజ్యం. అయోధ్య అంటే అజేయం, ఓడించలేనిది అని అర్థం. 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు, సుమారు 156 నుంచి 180 కిలోమీటర్ల భారీ నగరం. 4 వైపులా రక్షణ గోడలు, ఘనమైన రహదారులు, శోభాయానమై ఇళ్ళు, రాజభవనాలు, విద్య, వాణిజ్యం, ధర్మం, సైనిక శక్తి ప్రతి విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న నగరం. ప్రజలు ధర్మంగా జీవించేవారు. అబద్ధం, దొంగతనాలు, అన్యాయం, హింస లాంటివి ఉండేవి కావు. పెద్దలను, గురువులను గౌరవించడం సహజ లక్షణంగా ఉండేది. ఇళ్లల్లో కలహాలు, గొడవలు లేవు. స్త్రీ పురుషులిద్దరూ సమాన గౌరవంతో, కుటుంబ ఐక్యతతో, పరస్పర సహాయంతో ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఉపాధితో, సుఖజీవనంతో ఉండేవారు. గురుకులాల్లో పిల్లలు విద్య నేర్చుకునేవారు. సంగీతం, నృత్యం, యుద్ధకళలు, వేదాలు ఇవన్నీ ప్రాచుర్యంలో ఉండేవి. ఎక్కడైతే బాహ్య అంతర్శత్రువులు ప్రవేశించలేరో అలాంటి పుణ్యప్రదేశం అయోధ్య అని చెప్తారు. పెద్ద పెద్ద రహదారులు, చెట్లతో నిండిన వీధులు, నీటి చెరువులు, బావులు, ఉద్యానవనాలు, రత్నాలతో పొదిగిన భవనాలు, ఇళ్లల్లో వైఢూర్యాలతో పొదిగిన మెట్లపై నడిచేవారు ప్రజలు అని చెప్తారు వాల్మీకి మహర్షి. ఇళ్లకు తాళాలు ఉండేవి కాదట. ఇతరుల ధనాన్ని, వస్తువులను ఆశించేవారు కాదు. అయోధ్యలో అందరూ బాధ్యతగా ఉండేవారని చెప్తారు. ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తే హక్కు అనే ప్రశ్న లేదు. హక్కుల పోరాటాలు ఉండవు. అయోధ్య బాహ్యంగా అంత అందంగా కనిపిస్తుంటే ప్రజల అంతరంగం మరింత అందంగా, వారి మనసులు ఆత్మసౌందర్యంతో ఉండేవి. రాజ్య అభ్యుదయానికి కప్పం ఆధారం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా రాజుకి కప్పం చెల్లించేవారట. ఇలా సంపూర్ణంగా ధర్మంగా ఉన్న ధనవంతమైన, శాంతిగల, సంపన్న నగరం అయోధ్య. అక్కడ ప్రతి మనిషి సంతోషంగా, భయం లేకుండా, గౌరవంగా జీవించేవారు. థ్యాంక్ యూ.